అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ గారిని, అదేవిధంగా రత్నవన్న గారిని, ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి స్వర్ణాంధ్ర భారతి 2012 విద్యార్థులు అందరికీ నమస్కారాలు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా నేపథ్యంలో ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అవసరాన్ని గుర్తించి, ఎక్కడైతే సాయం అవసరం ఉందో అక్కడికి ప్రత్యక్షంగా వాళ్ళే వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఆ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. విద్యార్థులు అనుకుంటే ఏదైనా సాధించగలరు, సమాజంలో ఎంత మార్పు అయినా తీసుకురాగలరు అనే దానికి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. శ్రీనివాసులు నాకు ఇటీవలే పరిచయం అయ్యాడు. మీరందరూ అతని మిత్రులు అంటే అతని ఆలోచన తగ్గట్టే మీరు కూడా ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు పట్టుకుంటే సరిపోద్ది. అతను ఫస్ట్ టైం ఇంతకుముందు నాకు ఒకసారి ఫోన్ చేశాడు. నేను ఒక బలమైనటువంటి కార్యక్రమంలో అప్పుడు ఉన్నాను. తిరుపతిలో బాబు జగజ్జీవన్ రావు గారి జయంతిని ఒక 10,000 మందితో ప్లాన్ చేసేటువంటి కార్యక్రమంలో నేను క్షణం కూడా తిరిగి లేకుండా తిరిగే సమయంలో నాకు ఫోన్ చేసి, అన్న ఈ కార్యక్రమాన్ని మీరు ఎలా చేస్తున్నారు, ఎంత ఖర్చు అవుద్దంటే, అప్పుడు దాదాపు ఒక 20 లక్షల దాకా ఖర్చు అవుద్ది ఈ కార్యక్రమానికి అని చెప్పంగానే, అన్న నెక్స్ట్ మంత్ 5వ తేదీ నాకు శాలరీ పడుతుంది, నా శాలరీలో నుంచి 5,000 రూపాయలు మీ కార్యక్రమానికి డొనేషన్గా ఇస్తానన్న, మీరు ఇంత కష్టపడి ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి అని చెప్పేసి తమ్ముడు చెప్పాడు. నాకు చాలా సంతోషం. ఎందుకంటే అతను ఎవరో నాకు పెద్ద పరిచయం లేదు, నేను ఎవరిని డొనేషన్స్ అడిగేటువంటి పరిస్థితి కాదు. పరిస్థితిని అర్థం చేసుకొని అటువంటి కార్యక్రమం ఒకటి సక్సెస్ అయితే ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, అన్నిటికంటే సమాజాన్ని ప్రేమించే వాళ్ళకి మంచి జరగద్దనేటువంటి ఉద్దేశంతో అబ్బాయి ఆలోచన అర్థం చేసుకొని అలా చేయడం అనేది నన్ను అతనికి చాలా దగ్గరగా చేసింది. మీరందరూ కూడా అలాంటి భావాలు కలిగిన వాళ్ళని చెప్పేసి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. భవిష్యత్తులో మీ సంఘం తరపున, మీ యూనియన్ తరపున, మీ విద్యార్థుల తరపున ఎటువంటి కార్యక్రమాలు చేసినా సరే మేమందరం కూడా మీలోగా ఒకరిగా భాగస్వామ్యం అయ్యి ఏ కార్యక్రమానికైనా సరే మేము ముందుంటామని చెప్పేసి మీకు తెలియపరచుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో కూడా మాకు 2 రోజుల ముందే ఫోన్ చేసి ఈ విధంగా భోజనాలు ఏర్పాట్లు చేస్తామన్నా, ఫలానా కండ్రికి విలేజ్లో అక్కడ ఎక్కువగా గిరిజనులు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి సాయం అందడం లేదు, అదేవిధంగా డీవుపురపల్లి విలేజ్లో కూడా గిరిజనులు, అదేవిధంగా నడింపల్లి విలేజ్లో మా వంతు బాధ్యతగా 3 గ్రామాలకి గిరిజనులకి మేము భోజనం సప్లై చేస్తామని చెప్పేసి తమ్ముడు చెప్పడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు మీరందరూ కూడా ఒక ప్రత్యేకంగా ఇవన్నీ ప్యాకేజింగ్ చేసుకొని అంత దూరం నుంచి కష్టపడి ఇంత ఎండలో ఇంత దూరం తీసుకువచ్చి మీరు ఇస్తున్నందుకు ఈ కండ్రి గ్రామ గిరిజనుల తరపున, అదేవిధంగా మమ్మల్ని పిలిచినందుకు మా అందరి తరపున కూడా మీకు ప్రత్యేకమైనటువంటి అభిమానాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మీరు చేసి మంచి సమాజానికి మీరు రావడంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.